హాయ్ గైస్, ఈరోజు నేను మీ అందరికీ పిల్లలకి పెద్దోళ్ళకి ఎంతో హెల్తీ అయినటువంటి ఒక స్ప్రౌట్స్ తోటి స్నాక్ చేయబోతున్నాను. అది ఆల్రెడీ నేను చేశాను. టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది. చాలా బాగుందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు. పిజ్జా, బర్గర్, చాట్స్ ఇలా తినమంటే పిల్లలు తింటారు, కానీ స్ప్రౌట్స్ని తినమంటే అస్సలు తినరు. సో అందుకే ఈ స్ప్రౌట్స్ కూడా ఒక చాట్ స్టైల్లో చేశాను. 1 గ్లాస్ ఆఫ్ పెసలు తీసుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. దీంట్లో మట్టి బాగా ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని మంచి వాటర్ పోసి పక్కన పెట్టేశానండి. నేను ఈరోజు నైట్ 9కి వాష్ చేశానండి. వాష్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ఓపెన్ చేశాను. సో 12 అవర్స్ అయితే సోక్ చేయాలి కంపల్సరీ. 12 అవర్స్ తర్వాత ఈ వాటర్ అంతా తీసేయాలి. ఈ వాటర్ మనం మొక్కలకి పోసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయంట మొక్కలు కూడా. ఒక టీ ఫిల్టర్ అండ్ ఒక బౌల్ తీసుకున్నాను. సో ఈ పెసలన్నీ నేను ఆ ఫిల్టర్లోకి వేసేసాను. అన్ని ఫిల్టర్లోకి వేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా షేక్ చేశానండి. ఇంకేదన్నా వాటర్ ఉన్నా కూడా కంప్లీట్గా ఆ బౌల్లోకి వచ్చేసాను. తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా వదిలేసి మూత పెట్టేశానండి. కిచెన్లోనే మనం యూజ్ చేయని కబోర్డ్స్ ఉంటాయి కదండి, సో నేను దాంట్లో పెట్టేశాను. అంటే ఇది 24 అవర్స్ వరకు ఓపెన్ చేయకూడదండి. సో నేను 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చూడండి మొలకలు ఎలా వచ్చాయో చూపిస్తాను మీకు. సో మొలకలు అయితే బాగా వచ్చాయండి. చూడండి ప్రతి సీడ్కి కూడా మొలకలు వచ్చాయి. సో కిందకు కూడా ఇలాగ ఫిల్టర్ కాబట్టి కిందకు కూడా వచ్చేసాయి మొలకలు. చూడండి దగ్గరికి చూపిస్తాను. మంచిగా వచ్చాయి మొలకలు అయితే. పాతకాలం పద్ధతిలో క్లాత్లో కట్టేవాళ్ళు. క్లాత్లో కట్టుకున్నా కూడా వస్తాయి, కాకపోతే బెంగళూరు క్లైమేట్కి అంతగా రావట్లేదండి. నేను ట్రై చేశాను. సో ఇలా ఫిల్టర్లో పెట్టుకొని ఇట్లా పెడితే మంచిగా వస్తున్నాయి. మనకి ఇప్పుడు స్ప్రౌట్స్ అయితే రెడీగా ఉన్నాయండి. సో 1 కప్ ఆఫ్ ఆనియన్స్, హాఫ్ కప్ ఆఫ్ టమాటోస్ తీసుకున్నాను. సో లెమన్ జ్యూస్ నేను ఇలా స్క్వీజ్ చేసి పెట్టేసుకుంటాను. సో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ అంతా బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. బటర్ అంతా మెల్ట్ అయిపోయిందండి. సో బటర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను 1 కప్ ఆనియన్స్ వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నగానే హాఫ్ కప్ టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ స్ప్రౌట్స్ వేసుకోవాలి. స్ప్రౌట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేసుకోలేదు, మా పిల్లలు తినరని. సో ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మన స్ప్రౌట్స్ చాట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.